అపోస్తలుల కార్యము గ్రంథము 22వ అధ్యాయములో పౌలు భక్తుడు యేసు ప్రభు దగ్గరికి రాకముందు తన జీవితం ఏంటో సాక్ష్యం చెప్తా ఉన్నాడు. క్రీస్తు ప్రభు దగ్గర రాకముందు సౌలుగా ఉంటున్నప్పుడు తన జీవిత సాక్ష్యాన్ని హెబ్రీ భాషలో మొదట చెప్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువును నమ్ముకున్నావంటే అర్థం ఏంటంటే నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. యేసు ప్రభువును నమ్ముకున్నానండి, నేను చర్చికి వెళ్తున్నానండి అని అంటే నీకంటూ ఒక విట్నెస్ అనేది, ఒక సాక్ష్యం అనేది కలిగి ఉండటం భక్తి జీవితంలో ప్రప్రదమైన విషయం. నువ్వు చదువుకుంటూ ఉన్నా, ఉద్యోగం చేస్తూ ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ నిన్ను గురించి ఒక సాక్ష్యం అనేది ఉండాలి, వినబడాలి. అలాగే నీకు అవకాశం వచ్చినప్పుడు కూడా ఏం చేయాలంటే ఎక్కడైనా నువ్వు ఎలా రక్షించబడ్డావో 3 విషయాలు చెప్పాడు. సాక్ష్యం అంటే చాలామంది ఏదేదో చెప్తూ ఉంటారు. కొంతమంది చివర మొదల ఏమీ లేకుండా చెప్తారు. సాక్ష్యం 3 ముక్కల్లో 3 విషయాల్లో చెప్పేశాడు ఆయన. సాక్ష్యం ఎలా ఉండాలనే దాంట్లో చెప్పుకుంటూ వచ్చి తాను రక్షించబడక ముందు ఎలా ఉన్నాడో చెప్పాడు. అంటే యేసయ్య దగ్గర రాకముందు తన జీవితం ఏంటో చెప్పాడు. రెండవదిగా యేసు ప్రభు దగ్గరికి ఎలాగొచ్చాడో చెప్పాడు. మూడవదిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాడు. 3 ఏం చెప్పాడు చెప్పండి. ఏం చెప్పాడు? రక్షణ అనుభవంలో రాకముందు తాను ఎలా బ్రతికాడో, లేదా ఏ రీతిగా జీవించాడో తన జీవితంలో చెప్తూ ఉన్నాడు. రెండవది ఎలాగ రక్షణ అనుభవంలోనికి వచ్చాడో చెప్పాడు. మూడవది రక్షణ అనుభవం పొందిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడో చెప్పాడు. ఈ 3 విషయాలు నీకు ఉండాలి. సాక్ష్యం అంటే అది. చాలామంది సాక్ష్యం చెప్పమంటే ఒక్కొక్కరు సాక్ష్యం చెప్తామని వస్తారు. వచ్చి ఏం చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. రక్షణానుభవంలో యేసయ్య దగ్గర రాకముందు నీ బ్రతుకేంటి అంటే నిన్ను ఇతరులను పాడు చేసినాయి, లేదా నిన్ను పాడు చేసినాయి, లేదా నిన్ను ఊరికే పోసుకుంటున్నట్లే చెప్పవసరం లేదు. కానీ రక్షణను పొందకముందు నువ్వు ఏ జీవితం జీవించావు అది నువ్వు చెప్పాలి. నా బ్రతుకు ఒకప్పుడు ఇలాంటి జీవితం, ఒక పనికిరానిది, లేదా ఒక త్రాగుబోతు, ఒక పేకాట జోదగాడును, ఒక తిరిగిపోతు వాడు, సోమరి వాడు, తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసిన వాడు, భార్య హింసించిన వాడు, భర్త హింసించిన దాన్ని, నా బ్రతుకులో రక్షణానుభవం లేకముందు నా జీవితం ఇదండి, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఈ రీతిగా దౌర్భాగ్య జీవితం జీవించాను అని చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా చాలామందికి సాక్ష్యం ఉండదు. ఊరికి ఇల్లు వస్తారు తప్ప వాళ్ళకేం సాక్ష్యం ఉండదు. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చూడండి. నువ్వు 1 తిమోతి పత్రిక చదువుతున్నావు, చూసుకో. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. చూసారా? వారు దేవుని ఎరుగుదమని చెప్పుకుందరు. మీరెవరండి అంటే మేము చర్చికి వెళ్తామండి, క్రైస్తవులు చేసే పనులు అన్ని పనికి మాలిపోండి. ఆ చర్చికి వెళ్ళే సంఘ పెద్ద తాగుపోతాడు. ఆ చర్చి నడిపించే వ్యక్తి సరైన వాడు కాదు, ఓ స్వార్థపరుడు. పాటలు పాడుతుంది, ఇంటికి బూతులు తిడుతుంది. పాటలు పాడుతుంది, చేసే పనులన్నీ పనికిరానికి. సాక్ష్యం ఏంటి? కొంతమందికి సోమరి జీవితం. ఆదివారం ప్రభు సంధికి వెళ్ళాలి త్వరగా, నేను డ్రమ్ము వాయించాలి, నేను దేవుడి పని చేయాలనుకున్నవాడు కూర్చొని సెల్ ఫోన్ దగ్గర కూర్చొని సోదయ్య అని చేయడు. వాడంటూ సాక్ష్యం చేస్తాడు.
మన మందిరంలో కుర్రాడు ఇన్ని సంవత్సరాలు అయినా కానీ రక్షణ అనుభవం అంటూ ఏమీ లేదు. వాడు అసలు గమ్యం ఏంటో కూడా తెలియదు. రక్షణ లేక ముందు గమ్యము లేని బ్రతుకుంటుంది. రక్షణ పొందిన తర్వాత గమ్యం కలిగిన జీవితం ఉంటుంది. అది గురంటూ లేకుండా బ్రతికేది యేసయ్య దగ్గర రాకముందు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఒక గమ్యం అంటూ గురంటూ ఏర్పడుతుంది. నీకు నువ్వెందుకు బ్రతుకుతున్నావో నీకు అర్థం అవ్వాలనుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధికి వస్తే ఆయన వెలుగులో నీ రహస్య పాపాలన్నీ కనపడతాయి. మందిరానికి వెళ్తారు కానీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళరు చాలామంది. మందిరానికి వెళ్ళటం వేరు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వేరు. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళటం వల్ల ఏమవుతుందంటే నీ పాపాలన్నీ కనపడతాయి. మందిరానికి ఇల్లు వచ్చేస్తే నువ్వేమవుతావు, మామూలుగానే ఉంటావు. మందిరానికి వెళ్ళి నువ్వేం చేయాలంటే యేసు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు యేసు దగ్గరికి వెళ్ళినా ఉన్నా దానికి గుర్తు ఏంటంటే ఎప్పుడో చర్చికి వెళ్దాం అనుకోవు. నీకంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఇది విషయం. కొంతమంది బహుస్వామరులు ఎప్పుడో ఒకప్పుడు వెళ్దామలే అనుకునే విషయం. పాటలు అన్ని అయిపోయిన తర్వాత ఒక డ్రమ్ వాయించుకోడు. ఎందుకు నువ్వు వచ్చి ఏ ప్రయోజనం? ఎప్పుడో ఒకప్పుడు వద్దాం అనుకునే పద్ధతి ఎప్పుడు పెట్టుకున్నా కానీ నీ వల్ల దేవుడికి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం ఉండదు. దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా నేను దేవుని పని చేయడానికి వెళ్తున్నాననే మాట మర్చిపోకూడదు. సేవ అనే మాటకు అర్థం ఏంటనంటే ఎప్పుడోకప్పుడు టిఫిన్ చేసుకుని వెళ్దాం లేదు అని చెప్పేసి ఎప్పుడో ఒకప్పుడు వెళ్తారు. ఎప్పుడు లేట్ అయ్యి కొంతమంది చూడండి అప్పుడే వస్తారు. అని నేను పాట పాడాలి అనుకున్న వ్యక్తి ముందు వచ్చి పాటలు పాడాలిగా. పర్లేదు ఎప్పుడైనా పర్లేదు, ఇంటి పక్కనే కదా చర్చ అనుకుంటున్నాను. ఏ రోజు వెళ్ళినా ఎప్పుడైనా ఏ సమయం వెళ్ళినా ఏమైందట ఎప్పుడప్పుడు వెళ్దాం అనేది అది నీ ఊరికి నామకార్థ క్రైస్తవుల యొక్క లక్షణం. అది నేనే ముందెళ్ళి ప్రార్థనలో ఉండి పాటలు పాడాలనుకునేది భక్తిపరుడి యొక్క లక్షణం. అలాగే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలుగా మందు తాగుదాం లేదా ఐదు తాగుదాం అంటే సాక్ష్యం ఏముంది నీకు? కాబట్టి పౌలు గారు తన జీవిత సాక్ష్యం చెప్తా ఉన్నాడు. సాక్ష్యము అనేది చాలా ముఖ్యము. ఇది నీ సాక్ష్యము, ఇది నీ త్యాగము, యేసు వార్తను చాటింపము, ఎలా నిర్లక్ష్యం జరగండి. అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తలులు శిష్యులు అపనిందలు హింసలు అన్నిటి భరించిరి, అన్నిటి భరించిరి, ఆత్మలను రక్షించిరి. ఇది నీ సాక్ష్యము, యేసు వార్తను చాటింపను, ఎలా నిర్లక్ష్యము, ఇది నీ సాక్ష్యము. సాక్ష్యము అనేది పౌలు గారు తన సొంత వ్యక్తుల దగ్గర చెప్పాడు, అన్యుల దగ్గర చెప్పాడు, రాజుల దగ్గర చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకోండి. తన సొంత బంధువుల దగ్గర సాక్ష్యం ఉంది తనకి. ఆ బంధువుల గురించి మాట్లాడతాడు. వాళ్ళ ప్రజల యొక్క రక్షణ గురించి వేదన చెందాడు. నా స్వజనులలో ఉన్నవారు రక్షించబడాలని నా హృదయాభిలాష, నేను దేవునికి చెయ్యి ప్రార్థన అన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1వ మాట చూడండి.
సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష, నేను దేవునికి చేయు ప్రార్థన. చూసారా, నా హృదయంలో ఆవేదన, అభిలాష ఏంటి తెలుసా? మై ఓన్ పీపుల్, నా సొంత జనాంగం అనేది రక్షించబడాలి. దట్ ఈస్ హిస్ బర్డెన్. ఆయన యొక్క భారం అది. నా జనాంగం రక్షించబడాలి. సాక్ష్యం లేనోడు తన సొంత జనానికి ఏం చెప్తాడు? 2 చోట్ల అన్నాడు, ఒక చోట అంటే కాదు, చాలా 2 చోట్ల చెప్పాడు. 10వ అధ్యాయంలో అన్నాడు, 9వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. నాకు బహు దుఃఖము, మానని వేదనయు కలవు. నాకు చాలా దుఃఖం ఉంది, బహు వేదన ఉంది. యేసయ్యనందు నిజం చెప్తున్నాను. ఏంటి ఇంతకీ? దేహ సంబంధులైన ఎవరి కొరకు? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్న అవ్వాలనుకుంటున్నాను. ఎందుకు? వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళు మారలేదు. ఈ రోజుల్లో క్రైస్తవ్యం అంటే ఎలా ఉందో తెలుసా? ఏదో చర్చికి వెళ్ళవచ్చు, రావచ్చు, ప్రార్థన సంగతి మనకెందుకు, సండే స్కూల్ సంగతి మనకెందుకు, ఏ పిల్లలు ఎలా పోతే నాకెందుకు, నేను మాత్రం ఇప్పుడు లేచి తాయితీగా పడుకోనుకుని నీట్గా టిఫిన్ చేసుకుని, లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు అప్పుడు వెళ్దాం లేదు. ముందే లేచిపోయి కంగారు పడిపోయి ముందు చర్చికి వెళ్ళిపోయి కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసి వేదన చెంది ప్రార్థనలో ఉంది, పిల్లలను పోగొట్టి శనివారమే సండే స్కూల్ కొరకు సిద్ధపడి ఆ పిల్లలందరూ రక్షణ నడిపించిన భారం మనకి ఎక్కడ ఏడ్చింది? ఏదో వెళ్దాం. ఏటో ఈ కుర్రవాళ్ళు చూస్తుంటా నేను, మీ అమ్మ సౌమ్య కొరటిగానే వస్తుంది ఏటో, నీకు ఎట్లా రమ్మంటారు? నేను ఏంటి వంట చేసి రమ్మంటారా నువ్వు? అమ్మ ఆడేస్తాడా? మరి ముందు రాడా? ఏంటో మరి కుర్రోళ్ళు ఇంట్లో వంటలు చేస్తున్నట్టు ఎప్పుడు లేటే. సిగ్గు ఉండాలి కొంచెం. టైం అయ్యేపటికి ఇక్కడ మొదటి పాటకి ఇక్కడ కూర్చుని ఉండేవాడు ఎవడైతే ఉన్నాడో అది దేవుని అంత. నేను వచ్చి అన్ని బాడీసిన తర్వాత వాక్యం మొదలెట్టి మధ్యలో వస్తారు. సిగ్గు ఉండదు. అందరినీ తిరుగుతున్నాను, ఒకరు కాదు. 7 గంటలకు ట్రైన్ అనుకోండి, ఎప్పుడు వెళ్తాం? 10 గంటలకు వెళ్తామా? ఏం చెప్తాం? ముఖం ఎలా ఉన్నా, గుడ్డలు ఎలా ఉన్నా సరే ముందు అర్జెంటుగా ముందు నడండి నడండి, బస్సు వచ్చేది. నిజంగా ఏదో పని ఉంది, తప్పదు, ఏదో పనికి బయటికి వెళ్ళాడు మా ఇంట్లో పురుషుడు, అది వేరే విషయం. ఏదో అర్జెంట్ పని తగిలిందని వేరే విషయం. నేను పని ఉన్నవాడి గురించి మాట్లాడలేదు, తప్పదు, కొన్నిసార్లు పనులు ఉంటాయి. కానీ ఆదివారం దైవ సన్నిధి అనే సమయానికి వచ్చినప్పుడు ఏదన్నా కోల్పోండి, కానీ దేవుని సన్నిధిని కోల్పోకండి. నేను మీకు క్షేమం కోరి చెప్తున్నాను. మీరు అన్నీ కోల్పోండి, చచ్చిపోండి, దారిలో ఏం పర్లేదు దేవుడి కొరకు. తెలుసా మీకు? అపోస్తలుల కార్యం 21:13లో మంచి మాట ఉంటుంది. నా జీవితానికి నన్ను పట్టుకున్న మాట, అనేక మాటలు, ఆ మాట ఒకటి. ఇందెందుకు నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకు కూడా సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. I am not only striving for the Lord, I am ready to die. నేను దేవుని కొరకు శ్రమ పడడానికే కాదు, నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధం. ఈ పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో మనకి, అప్పుడు దేవుడు నిన్ను ఒక సాక్షిగా వాడుకుంటాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్షిగా అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. నీ వలన దూషింపబడుచున్నదా, నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. అక్కడ అనేక మంది గురించి రాస్తూ, చెరలో ఉన్న యోధా దాసి చిన్న బిడ్డ సిరియా దేశమునందు యెహోవాను ఘనపరిచి కుష్ఠరోగి నయమాను దేవుని అందుకు ఏం చేసింది? చిన్నపిల్లలేనండి. నేను బట్టి మీ అమ్మ ఏమైనా మారుమనసు పొందిందో చెప్పు నాకు అడుగుతాం. మీ నాన్న ఏమైనా మారాడంటే నువ్వే సరిగా మారలేదు, వాళ్ళని మారుతారు. నీకే మార్పు లేదు, వాళ్ళు మాత్రం ఎలా మారుమనసు పొందుతారని. నువ్వు మారుమనసు పొందిన తర్వాత నిన్ను చూడగానే నీ తండ్రి నీ తల్లి నా బిడ్డ యొక్క భక్తిని బట్టి మారినని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులుగా మనం మాదిరి ఉండాలి, వాస్తవమే. అదే క్షణంలో తల్లిదండ్రులకు ఒకవేళ క్రీస్తు ప్రభువుని గురించి తెలియదు, నీకు తెలిసింది ఎలాగో స్కూల్లోనూ ఎక్కడో సండే స్కూల్. అందుకే సండే స్కూల్ అనేది గొప్ప పరిచర్య అండి. చాలా మందికి సండే స్కూల్ అనేది చాలా చిన్నగా కనపడుతుంది వాళ్ళకి. ప్రభు పరిచయం చేయడం అంటే పెద్దోళ్ళ దగ్గర నిలబడి వాక్యం చెప్తాం, మీటింగ్స్లో నిలబడి వాక్యం చెప్తాం అనుకుంటారు. అసలు పొరపాటు అది. నువ్వు దీవించబడ్డానికి, నీ ఆశీర్వాదానికి మూల కారణాలు, అనేక కారణాలు సండే స్కూల్ పరిచయం బట్టి. తెలుసా మీకు ఇది? సండే స్కూల్ పిల్లలు నీ పిల్లల్లా కానీ చూసి ఆ బిడ్డల కోసం కానీ నువ్వు ప్రయాస పడితే పరలోకంలో రేపు పొద్దున్న వాళ్ళే నీ గురించి ఒక మంచి సాక్షి చెప్తారు. పరలోకంలోనే కాదు, చాలా స్థలాల్లో నిన్ను గురించి వాళ్ళు సాక్షి చెప్తారు. ఫలానా అక్క నా చిన్నప్పుడు నా సండే స్కూల్ టీచర్, ఆమె వల్ల ఈ జీవితం ఎలా వచ్చిన కరెక్ట్ ఏజ్ అది. సండే స్కూల్ అంటే కూడా మంది చర్చిలో ఉన్న స్వాముడు దరిద్రం, భారం లేదు, బాధ్యత లేదు. ఏదో వస్తారు పోతారు. ఏమో ఇది వచ్చేప్పుడు నీ ద్వారా ఎంతమంది కనీసం వాక్యమని నీకు నీ ద్వారా ఈ చిన్న మాట నేర్చుకున్నాక అన్నవాడు ఎవరు చెప్పు. సాక్ష్య జీవితం అనేది చాలా ముఖ్యమండి. ఈ లోకంలో దేనికి లేని, ఏ మతంలో లేని విషయం ఏంటంటే ఒక్క యేసయ్యలో మాత్రం ఒకటి ఉంది. ఏం తెలుసా? యువర్ విట్నెస్ ఉండాలి. నీ సాక్షి జీవితం, నీ అలంకరణ, నీ పద్ధతి, నీ మాట, నీ ప్రవర్తన, దాన్నే తిమోతి పత్రులు అంటాడు మాదిరి అన్నాడు. సాక్షి జీవితాన్ని ఇంకో పర్యాయ పదం ఏంటంటే మాదిరి అన్నాడు. తిమోతి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. 11, 12 కలిపి ఉంటుంది. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలు ప్రవర్తనలు. దీంట్లో మాట, టాకింగ్ ఈజ్ వెరీ కేర్ఫుల్. నువ్వు మాట మాట్లాడుతున్నావు అంటే అవతల వ్యక్తి నీ మాట ఆ వ్యక్తికి ఆలోచనలో పడేయాలి. ఒక శ్రేష్టమైన ఆలోచన. మాటలోను ప్రవర్తన, ఎవరి బిహేవియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ప్రవర్తన అనేది నువ్వు ప్రవర్తించే తీరు అందరూ ఒకలాగా ఉంటాడు, వీడు ఎవరు లేకపోతే ఒకలాగా ఉంటాడు. నువ్వు జీవితకాలంలో సెటిల్ అవ్వవు, ఒక శ్రేష్టమైన జీవితంలో సెటిల్ అవ్వలేవు ప్రవర్తన సరిగ్గా లేకపోతే. కొంతమంది యవన బలం ఉందని చెప్పి అమ్మాయిలకు తిరిగి అబ్బాయిలను తిరిగి మందు తాగి సిగరెట్లు తాగి సినిమాలను తిరిగి జీవితాన్ని సరైన స్టేజ్లో సెటిల్ చేసుకోవలసిన వారు ఎక్కడో గ్యాప్ వస్తుంది. వారు ఆ గ్యాప్ ఏమవుతుందంటే జీవితం నాశనం. తెలుసా నీకు, సాక్ష్యాన్ని కాపాడుకున్న రోజున ఇన్ టైంలో నువ్వు సెటిల్ అయిపోవు. యవనమును బట్టి అని మాట్లాడి, యవనం బట్టి అని ఎందుకన్నాడంటే యవన కాలం అనేది డేంజరస్ ఏజ్. అది ఆ ఏజ్లో కానీ నువ్వు దేవుని దగ్గర కానీ సరిగ్గా ఉండగలిగితే, ఆ ఏజ్లో అన్నిటిలో ఒడిదుడుకులు ఉంటాయి. ప్రతి విషయంలో కూడా నీ తాటు వేరు, మాట వేరు, చూపు వేరు, స్నేహం వేరు అన్నీ ఉంటాయి. కానీ ఆ ఏజ్లో కానీ నువ్వు దేవుని దగ్గర కానీ నువ్వు నిలబడగలిగితే ఒక పెద్ద సాక్షి. ఎన్నో శోధనలు వేసేపోవచ్చు. అందుకే అలాంటి నిలబడ్డవాడు భక్తుల చరిత్రలో, చాలా చరిత్రలు బైబిల్లోనూ ఉన్నవి, బయట కూడా ఉన్నవి. తిరిగి పాడైపోయిన అమ్మాయిలు ఉన్నారు. యాకోబు లేయా కూతురు ఎవరు? దీనా. ఏం చేసింది? ఊరు చూడటానికి వెళ్ళింది. ఎవడో చూశాడు, మొత్తం పట్టుకుని బాగా చేసి అడిగిపోయిన రైతు. ఆ ఒక్క అమ్మాయి వల్ల అవతలవాడు ఏమయ్యాడంటే విచారం అయ్యాడు. ఇలా అన్నదమ్ములేమో అన్నదమ్ములు అయ్యారు. ఈ పిల్ల చరిత్రలోనే కనపడలేదు. అదే ఏజ్లో ఉన్న పిల్ల యెఫ్తా కుమార్తె కూతురు. యెఫ్తా ఒక కూతురు భార్య ఎక్కడుందో తెలియదు, ఉందో లేదో తెలియదు. అక్కడ రాష్ట్ర వాక్యంలో ఆమె తప్ప ఇంకెవరు అతను లేరట. యెఫ్తా యుద్ధానికి వెళ్తూ అంటాడు, ప్రభువా నేను జయించి వచ్చినప్పుడు నా ఎదుర్కొంటే ఏదైతే వస్తుందో నీకు సమర్పణ కానీ బలిగా ఇస్తాను. అంతే. ఆ అమ్మాయి భక్తి కుర్రాలు అనుకుంటా. నా కన్యాత్వాన్ని గురించి నాన్న కొన్ని రోజులు నేను ప్రత్యేకంగా వెళ్తాను దేవుని యొక్క సన్నిధి కోసం. అది చివరి మాట రాస్తారు. ప్రతి సంవత్సరం ఆమె గురించి ఇశ్రాయేలు కుమార్తెలు అందరూ కూడా ఆమె హారం చేసి ఒక పండుగ పెట్టారంటే అక్కడ. అలాగొచ్చి ఈ పండుగలన్నీ, కొన్ని పండుగలు ఎలా వస్తాయంటే వాళ్ళు చేసిన త్యాగం. తెలంగాణలో కొన్ని పండుగలు జరుగుతాయి ఇలాగే కొన్ని వాళ్ళు చేసిన త్యాగ జీవితం వాళ్ళని ఏం చేసిందంటే గొప్ప కార్యాలు చేసింది. వాళ్ళని గుర్తు చేసుకున్నారు. అలా మన బ్రతుకులో దేవుని యొక్క సన్నిధిలో వచ్చినప్పుడు సాక్షి జీవితం అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే నువ్వు ఎంత బ్రతుకున్న వేస్ట్. మందిరానికి వెళ్ళటం ఒక ఎత్తు అయితే సాక్ష్యం కలిగి ఉండటం ఒక ఎత్తు. అందుకే అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎక్కడ పుట్టాను? కిలికియలో, తార్సులో పుట్టిన యూదుడను. నేను ఆ పలానా ఊరిలో పుట్టాను. మా ఊరు చాలా పల్లెటూరు. మా ఊరు కాతేరండి. అక్కడ ఏ విధమైన లేదు, అంతా ఇలాంటి జీవితం. నీ గ్రామాన్ని గురించి నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు, నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ముందు సాక్ష్యం కూడా చెప్తాను. నా బ్రతుకులో యేసయ్యను ఎలా నమ్మానో ప్రభువు మీకు చెప్తాను. ఎందుకు చెప్తానంటే నన్ను రక్షించుకున్న నా దేవుడు ఎంత గొప్పడో చెప్తాడు. నా కొరకు ప్రాణం ఇచ్చిన యేసు ప్రభువు అక్కడ ఇక్కడని కాదు, ఎన్ని స్థలాల్లోకి వెళ్తాను. మీకు తెలుసా, నేను పుట్టిన మా ఊరిని చూపిస్తాను మీకు. ఎప్పుడో తీసుకెళ్తాను. నేను ఓ మీటింగ్ పెడదాం ఉంది నాకు ఆశ. అందరిని తీసుకెళ్తాను, ఎంత ఖర్చు అయినా అందరిని తీసుకెళ్తాను. చూద్దరు గారు మా ఊరు సంగతి ఏంటో వెళ్తుంది. ఈ ఊరిలోంచి వచ్చేవారు నాయన నువ్వు అని. అది ఈ రోజుకి ఒక బస్సు సౌకర్యం ఇప్పటికీ లేదు. ఒక కొట్టు ఉండదు, ఒక షాప్ ఉండదు, ఏముండదు. మందు కావాలంటే 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లు అన్నారు. ఇప్పటికి ఈ రోజుకి కూడా చెప్తున్నా. అది మా ఊరి చరిత్ర. మరి అక్కడ పుట్టి ఇంత దూరం వచ్చి అన్ని దూరాలకు వెళ్తున్నాను, ఎక్కడెక్కడికో తిరుగుతాను, వాకింగ్ చెప్తాను. ఎలా జరిగింది ఇది?
నా జ్ఞానం కాదు, నేను మా ముద్దును. ఇంకా నేనేదో తెలివేనని అనుకున్నాను కనుక మీరు ఇప్పుడు పొరపాటు పడతాను. కానీ రక్షణాలను పొందిన మరుక్షణం నుండి నేను చేసిన మొదటి పని ఏంటంటే, ఇంట్లో ఏముందో తింటాకుందో లేదో చూసుకోవడం కాదు, ముందు బైబుల్ తీసుకుని పరిగెట్టుకుంటాం ముచ్చటికెళ్ళిపోవడం. రాత్రులు మందిరంలో పడుకుండేవాడు. సేవకులు కూడా ఎక్కడన్నా పరిచయం ఉందేమో సాయంకాలం కూలి పనికి వెళ్తూ ఒక రకం చదువుకుంటూ, ఎక్కడైనా ప్రార్థన ఉంటే ఆయనతో పాటు సైకిల్ తీసుకుని, ఇప్పుడు సైకిలే తొక్కదాకా ఇష్టం ఉంటుంది. బండి వెళ్ళాలంటే బండి లేకపోతే సైకిల్, బండి రాగానే సైకిల్ మూలాడతారు. మాట్లాడితే ఆఖరి అనకూడదు కానీ పాస్ పోసుకుంటా కూడా బండి వేసిపోతారు. సైకిల్ తీరు మరి ఏంటో అర్థం కాదు. అన్నిటికీ అలవాటు పడి అన్నీ చేసుకోవడం నేర్చుకోవాలి. అలాగే సాయంకాలం వెళ్ళి నైట్ రాగానే మందిరంలో ఇలా చాప కింద వేసి చాప మీద వేసి పడుకునేవాడు. ఎందుకు చలేసేసి కప్పుకుంటే దుప్పడు ఒక బెడ్షీట్ కూడా లేదు. నాకు తెలుసా మీకు? ఇప్పుడు లెక్కలేని బట్టలు, లెక్కలేని బెడ్షీట్లు ఇప్పుడు ఉన్నాయి. ఆశ ఏంటంటే దేవుని సన్నిధిలో ఎదగాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి. ఇది ఆశ. ఎందుకు నా ఆశ అనుకుంటున్నారు? ఇన్ని కష్టాలు పడి ఎందుకు చదివే తెలుసా మీకు? అందరికీ నేనే వంట చేసుకునేవాడిని, నేనే సంపాదించుకునేవాడిని. చిరుగుపోతే బట్టలు ఏదో సూది దారం చేసుకుని కుట్టేసుకుని చదువు ఆగకూడదు. అది ఎక్కడ ఆగకూడదు అని చెప్పి చదువుకోవాలి, బాగా చదవాలి. ఆశ ఏంటంటే ఒక మంచి ఉద్యోగం సంపాదించి కొంతమందికి నేను ఉపకారం చేయాలి, దేవుడు పరిచయం. ఇది ఆశ. ఆ ఆశతో చదివాను. అందులో మొదటగా నన్ను ప్రభావితం చేసింది అంబేద్కర్ గారి చరిత్ర. మహానుభావుడు, ఆయన ఎన్ని కష్టాలతో చదువుకున్నాడు. రెండోది దేవుని పరిచర్య కోసం ప్రయాసపడ్డ అనేక మంది భక్తుల చరిత్ర. ఎప్పుడు ఏదో పుస్తకం చేతిలో ఉండేది. ఎక్కడికి వెళ్తానో పుస్తకం దగ్గరెట్టుకునేవాడిని. ఏదో చోట ఏదో స్థలంలో ఎక్కడ కూర్చుంటే అక్కడ బైబుల్ తీసి చదివేవాడు. రాత్రి మగళ్ళు బైబుల్. నేను నిద్రపోయేది ఇప్పటికీ తక్కువ, అప్పుడు తక్కువ. టైం దొరికితే చాలు, ఎవరి దగ్గర ఉండేవాడు కాదు. బైబుల్ తీసుకోవటం, గోదావరి కట్టుకో, ఓ చెట్టు కిందకి వెళ్ళిపోవటం, వాక్యం చదువుకోవటం, అలా బైబుల్ చదువుకోవటం, అక్కడే ప్రార్థన చేసుకోవటం, ఇదే పని. అలాగే ఇక్కడ చదువు ఆపలేదు, అలాగే నేను పని చేయటం మానలేదు. ఫైన్ ఆర్టిస్ట్ నేను. దేవుడు కృప చూపించి నాకు ఆ తలాంతి ఇచ్చాడు. ఒక రకం నా పని చేస్తూ అదే క్షణంలో మళ్ళీ ఎంత అలసిపోయి కూడా పొద్దుటే చోటకి వెళ్ళి సండే స్కూల్ నడిపించుకోండి. ఏముండేది కాదు. 9-7 కిలోమీటర్లు ఉండే ప్రదేశానికి నేను సండే స్కూల్ పెట్టిన స్థలానికి 9 కిలోమీటర్ల దూరం. పొద్దుడే లేచి మరి పొద్దుడెళ్ళి అక్కడ సండే స్కూల్ నడిపించాలి. దేవుడి కృపను బట్టి అలా సండే స్కూల్ నడిపి నేను మళ్ళీ ఆ సండే స్కూల్ కోసం పాఠం నేర్చుకుని ఎవరైనా కొత్తపాటు మళ్ళీ ఇందులో ఇదే క్షణంలో ఎక్కడికైనా మీటింగ్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఎవరైనా మంచి పాట పాడుతుంటే మళ్ళీ ఆ పాటలు మళ్ళీ అయిపోయిన ఎండా కొట్టుకుని మరి ఆ కాక మీరు బాగా పాట ఒకసారి నాకు ఎవరో రాసుకుంటాను అని. అలాగే రేడియో ఉండేది. రేడియోలో పాటలు వస్తుంటే ఆ వస్తున్న పాటను కవ్వ రాసుకోవడం అంట పిచ్చికెత్తలో ఉంటాయి. అది మళ్ళీ పేరు చేసుకునేవాడు. అలా నేర్చుకున్న పాటలు ఇవన్నీ. పెద్ద పాటగాడిని కాదు, పెద్ద వాయించగాడిని కాదు, కానీ ఏదో రీతిగా దేవుని పరిచయం చేయాలి. ఏదో రీతిగా ఒక్క పాట ద్వారా ప్రభువుని కనపరచాలి. అలాగా ఏమి రాని నా పాటల ద్వారానే చాలామంది అయ్యా ఒకసారి పాట పాడండి అన్నోడు కూడా ఉన్నాడు. అన్నీ అయిపోయిన తర్వాత అయ్యా మీరు పాటలు ఏమన్నా క్యాసెట్లు ఉన్నాయా, సీడీలు ఉన్నాయా అన్నవాడు కూడా ఉన్నాడు. నా రాగము బాగోదు, నాకు సరైన వచ్చింది ఏమి సంగీతము రాదు, ఏమీ రాదు. ఎలాగో లేక దేవుని కనపరచని ఇది నా ఆశ. అంతే. అందుకే ఆ రోజు నుంచి మారు మనసు పొందిన క్రితము దాని తర్వాత ఎలా ఉన్నాను, ముందు ఎలా ఉన్నాను, నా జీవితం చాలా గత్తర జీవితం.
పనికిరాని జీవితం అండి. ఏసై తెలియదు, ఏసై మాట విన్నాను, ప్రభు దగ్గరికి వచ్చాను. దేవుడు బిడ్డలు ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నీకంటూ ఒక సాక్ష్యం ఉండాలి. తల్లిగా తండ్రిగా నీకు ఒక సాక్ష్యం ఉండాలి. నువ్వే ఇంట్లో ఒక స్వామిని వాడు వరకు ఒక త్రాగుబోతు అనుకో, నీ పిల్లల్ని చూసి ఏమంటారు? తల్లిగా నీకే సరైన జీవితం లేదు, నువ్వే బూతులు మాట్లాడుతావు, నువ్వే ఆడ గురించి వీళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతావు, నువ్వే ఒక రకంగా ఉంటావు. నీ గురించి నీ పిల్లలు ఎదుర్కొంటే సాక్ష్యం ఉంది. నువ్వు లేవు, వాళ్ళని లేవు. నువ్వు కుటుంబ ప్రాంతం నీకు ఉండదు, వాళ్ళకి లేవు. ఇక నిన్ను బట్టి నువ్వే కుర్రడు ఎదుర్కొంటే సిగరెట్ కాల్చుకుంటా కూర్చుంటావు. మరి పాడైపోతావు, ఏమవుతాడు? 99% పిల్లలు పాడైపోవడానికి కారణం ఏంటంటే, మొదట ఇంటి వాతావరణం, రెండోది చర్చి వాతావరణం, మూడోది సమాజ వాతావరణం. ఎన్విరాన్మెంట్, ఆ క్లైమేట్ కూడా పాడు చేస్తుంది. ఆ చుట్టుపక్కల ఉన్నవాడు ఒక చెడిపోయినటువంటి ఈడేం చేస్తాడు, ఇల్లు ఆలోచి పక్కన కూర్చుంటాడు. ఒక ఇద్దరు ముగ్గురు కుర్రలు అక్కడ కూర్చొని సెల్ఫోన్నాం మొదలుకుంటారా గేమ్, స్టార్ట్ గేమ్ చెయ్యి. ఏ గేమ్ ఆడము? నువ్వు అక్కడ ఉంటూ ఆన్ చేయి, ఇక్కడి నుంచి నేను కొడతాను. ఏంటరా సిగ్గులేని రాజకీయ ఆటలని. ఈ పనికిరాని 10 ఫోన్లు వచ్చిన తర్వాత నెట్ బ్యాలెన్స్ వేసుకుని స్మార్ట్ ఫోన్లు పెట్టుకుని జ్ఞానం సంపాదించే విషయం పోయింది. ఈ పనికి మన సోది. తల్లి తండ్రి ఇంట్లో ఈదులో మన మాదిరి లేకపోతే అలా ఉంటుంది. సాక్ష్యము అనేది చాలా ముఖ్యము. సాక్ష్య జీవితం అనేది చాలా ముఖ్యము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14, 15, 16 వచనాల్లో అక్కడ 2 రకాల సాక్ష్యం చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14 చూడండి. మీరు లోకమునకు తుప్పై ఉన్నారు. ఏమై ఉన్నారు మీరు? తుప్పు, ఉప్పు కాదు. కొంతమంది ఎవరు చెప్పండి, నిజం చెప్పండి. మీరు లోకమునకు, ఒక నిలగా వాక్యం చెప్తుంటే ఒక కుర్రాడు చదివాడు, ఎదుగుడికి వచ్చాడు. మీరు లోకమునకు తుక్కై ఉన్నారు అన్నాడు. తుక్క, తుప్పు కాదురా నాయన, ఉప్పు. మీరు లోకమునకు ఏమై ఉన్నారు? ఉప్పు. ఉప్పు అనే మాట ఎందుకన్నా తెలుసా? ఉప్పుకి 7-8 లక్షణాలు చెప్పారు దైవజనులు. ఉప్పుకి చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే, రుచి లేని దానికి రుచి కలిగిస్తుందట. ఏం చెప్పండి ముందు? రుచి లేని దానికి ఏం చెప్పండి? రుచి కలిగిస్తుంది. అంటే మన జీవితము ఎందుకు పనిచేయని దానికి బాగు చేసే రీతిగా రుచికరంగా ఉండాలంటాడు. కొలసీ పత్రికలో మాట్లాడుతూ అంటాడు, మీ సంభాషణ అన్నాడు. 4వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. సమయాన్ని పోనీక టీవీల దగ్గర, సెల్ ఫోన్ దగ్గర సద్వినియోగం చేసుకున్నాడు. అంతేనా? సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సంగమునకు వెలుపటి వారి జ్ఞానము కలిగి నడుచుకోండి. ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో మీ సంభాషణ ఎల్లప్పుడూ బూతులతోనూ. అంతేనా? ఎలా ఉండాలా? మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ, ఇన్ ఆల్ టైమ్, నాట్ ఓన్లీ వన్ టైం, ఇన్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీథింగ్, ప్రతి చోట ప్రతి విషయములో ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను. అది సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. ఒక చదవటం నేర్చుకోండి. సెల్ ఫోన్ చూడండి. సెల్ ఫోన్ వద్దని నేను అన్నాం, టీవీ వద్దని నేను అన్నాం. నేను మాట్లాడేదాన్ని మీరు జాగ్రత్త క్యాచ్ చేయండి.
టీవీ చూడకండి, సెల్ ఫోన్ చూడకండి నేను ఎప్పుడు చెప్పను. చూడండి, కానీ నువ్వు చూసే దాన్ని బట్టి నీకు ఉపయోగం ఉండాలా. నువ్వు చూసేది ఒక వ్యక్తికి ప్రయోజనకరంగా చెప్పేదే ఉండాలి, దేవుడికి మహిమ వచ్చేదే ఉండాలి. ఇది గుర్తెట్టుకోండి. మీరు టీవీ చూడండి అంతే, సీరియల్లోకి కూర్చుని అవునా నిన్న చంపాడు దుర్మారుడు, ఎలా పుట్టాడు, ఏటమ్మా అలా అయిపోయాడు, నిన్న అలా తయారయ్యాడు, ఇలా తయారైపోయాడు అని అక్కడ ఆ వేడుతుంటే బులో మన ముక్కు చేసి బరబరంగా ఏడుతుంది ఆ టీవీలో చూసి. ఏంటంటే దానివల్ల ఏం ప్రయోజనం? టీవీ సీరియల్ చూసి ఎంతమంది బాగుపడ్డారు? అది కాదు నువ్వు చూడవలసిన కార్తీక దీపం దేవుని ముగ్గురిని ఎవరు తీసుకుపోవాలని చెప్పేది. ఇంకొకటి ముగ్గురిని ఎలా క్యాచ్ చేసి లాక్కిపోవాలా, ఇంకొక ఆడదాన్ని ఎలా క్యాచ్ చేయాలి, ఒక ఆడవాళ్ళని ఎలాగా ట్రాప్లో వేసుకుని పుట్టలు వేసుకుని కూడా తెప్పించుకోవాలి, ఎలా ఆ పనికి మాల సోది కాదు. నువ్వు ఏదన్నా చేస్తే బాగుపడే విషయం ఏదన్నా చెయ్యి, ఇది గుర్తుపెట్టుకో. అలాగే సెల్ ఫోన్ చూడు, సెల్ ఫోన్లో పులో మనకి వచ్చే ప్రతి వీడియో కొంతమంది ఏమనంటే మెసేజ్ చూస్తున్నాడు, ఏ మెసేజ్ చూసేది ప్రతి ఓడి సోది చెప్తాం కొంతమంది చాలామంది. సెల్ ఫోన్ చూసేటప్పుడు కూడా అది కూడా కుటుంబానికి టైం ఇవ్వకుండా చూడదు. ఉదాహరణకి ఏ పని చేసుకోవచ్చాం, ఏదో చిన్న పని చేసుకోవచ్చు, బయట నుంచి పనిలోకి వెళ్ళాం, రాగానే సెల్ ఫోన్ అట్టు కూర్చున్నాం అనుకోండి, ఆవిడ అలా చూస్తుంటుంది. మొన్నగా నన్ను పెళ్లి చేసుకున్నాడో లేదో, నన్ను చేసుకున్నాడో సెల్ ఫోన్ చేసుకున్నాడు అర్థం కాదు అనుకుంటుంది. రాజేష్ అలా ఆవిడ వచ్చింది ఇక్కడికి చదవడాడు. వచ్చిన తర్వాత పక్కకు వచ్చింది, ఏటమ్మాయి పోయినా చేంజ్ చేసాం, కోరబడి భలే ఉండేవి బాగుంది, ఎలా నేర్చుకున్నావు కానీ ఇలా కొంచెం గ్యాస్ పట్టడం మొదలెట్టారు. ఎందుకంటే అమ్మో నేను బాగుండేది కాబట్టి రేపు మాట చెప్తుంది అనుకోకు, ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా, కొంచెం ఆమెతో మాట్లాడటం. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి తనకి సెల్ ఫోన్ దగ్గర రాకూడదండి. నిజం చెప్తున్నాను, నేనైనా మీరైనా. ఒకసారి మా పాప ఉంటుంది, మరి మీరేంటి కొన్నిసార్లు సెల్ ఫోన్ ఉంటుంది అమ్మ మీద మరి మాట్లాడుతుంటే అని చెప్పి, నేను ఏదైనా ఇంపార్టెంట్ విషయం తప్ప అనవసర విషయం నేను అది చూడడానికి ఇష్టం ఉండదు. అవి ఓపెన్ చేయండి కూడా నా సెల్ ఫోన్ ఓపెన్ చేద్దామంటే వాట్సాప్లో ఉండి 100 మెసేజ్ నేను ఓపెన్ చేయను. మీరు ఇప్పుడు చూడవచ్చు, మీరు అవన్నీ చూడను. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఏదైనా ఒక జ్ఞానం సంబంధించి ఏదైనా ఒక ప్రొఫెసర్ మాట్లాడేది ఏదైనా ఒక చిన్న నాకు అవసరమైంది అది మాత్రం చూసుకుంటాను. ఎందుకంటే ఇందులో ఏదైనా కొంచెం నాకు దొరుకుతుంది అన్నప్పుడు. మళ్ళీ మామూలే సాక్షి జీవితం అనేది ఉప్పు అనే మాట ఎందుకన్నాడనంటే, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఎలా ఉండాలి? రుచిగలదిగా ఉండాలి. మాట్లాడే మాటలు రుచిగా ఉండాలి, సరదాగా ఉండాలి. అప్పుడప్పుడు మేము మా పిల్లల ఊరిని ఏడిపెట్టుకుంటాం, నన్ను అలా ఆడిపిస్తుంటాం. నేను ఇలా వాళ్ళ అమ్మ ఎదుగుంటే కనుక ఇగో మమ్మీ వాళ్ళ అమ్మ తీసుకురాగానే ఇంట్లో పెట్టుకొని మా చిన్నపాప ఉంటుంది అన్నమాట. ఇప్పుడు దాకా ఏం తిట్టుకున్నా తెలుసా ఆయన నిన్ను అనవసరంగా నాకు ఆటో డ్యూటీ పెట్టింది అని తెగ తిట్టుకుంటున్నాను నిన్న ఆయన. అప్పుడు నేనేమన్నానంటే పొల్లావతిలో ఉద్యోగం మొదలెట్టాను అని. ఇవి సరదా గృహంలో గడిపే అది టైం, ఫ్యామిలీ టైం అంటాం. జాబ్ టైం వేరు, ఫ్యామిలీ టైం వేరు. మళ్ళీ మామూలుగా నా పని ఉదయకాలం లేచిన వెంటనే మళ్ళీ నేను ఇంట్లోకి వెళ్ళి ఉదయకాలం కూరగాయలు కోస్తాము, వంట చేస్తాం. మీరు చేయొద్దని అనవసరమా, నేను చేస్తాం, మీరు చేయండి. భర్తకు భార్య, భార్యకి భర్త ఒకరికొకరు ఏం చేయాలి? పిల్లలు అమ్మ నాన్నకి పని చేయాలి. అంతేగాని సెలబ్రేట్ గేమ్ ఆడుతున్నావు అంటే గేమ్ ఆడుతున్నట్టు. కాబట్టి సాక్ష్యము అనేది మీ సంభాషణ అనేది ఉప్పు వేసినట్లు ఉండాలి. చదవండి మత్తయి సువార్త మళ్ళా 5వ అధ్యాయం దగ్గర. మీరు లోకంలో ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వల్ల సారం పొందును? బయట పారవేయబడి మనుషుల చేత. అవును, నాకు అర్థం కాదు. ఎప్పుడైనా రోడ్డు మీద ఉప్పు చూసారా మీరు? మరి ఎందుకన్నా మాట
ఎంత పాడైపోయిన ఉప్పరాజు రోడ్డు పోతారు ఎవరన్నా? ఎప్పుడు పోయిరు, ఏ చెట్టు కింద పోతారు, చెట్టు మొదలు పోతారు. మరి ఎందుకన్నాడు అన్నమాట? అంటే ఒక రుచిగలదిగా ఉండవలసింది నిస్సారం అయిపోతే మనుషులు అసహించుకుంటారు. తొక్కబట్ట కంటే అర్థం ఏంటంటే అవమానించబడటం అని. అంటే నీకు సాక్ష్యం అనేది లేకపోతే అవమానం పాలవుతాము ఉద్దేశం అని చెప్పాడు. బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకి కానీ మరి దేనికి అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో సాక్ష్యం లేకపోతే అదే బతుకు. వాడా మీకు అంత సంగతి తెలుసా అనేది ఇది ఉండకూడదు. అబ్బాయి అండి చాలా కష్టపడ్డాడండి, అంత కష్టపడే అబ్బాయి ఇంత స్థాయికి వచ్చాడు. ఏ రోజున ఎవరికి కనపడలేదు. ఒకరు ఒక మందిరం వస్తాడు మన అబ్బాయి. ఎందుకు ఆ అబ్బాయి ఆ ఉండడం సంగతి ఎవరో తెలియట. బాగా వస్తాడు మన చర్చికి. ఎవరికి 22 yearsలోనే సెటిల్ అయిపోయాడు. నేను మొన్న అలాంటి వాళ్ళకి అబ్బాయి అంటే ఇటు అబ్బాయి ఉన్నాడా, ఏం చేస్తున్నాడు సార్ అంటే చెప్పాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని. అసలు మాకు ఎవరికి తెలియదండి కుర్రోడు ఉన్నట్టు. పక్కింటి ఎందుకు పక్కన వాళ్ళకి ఎక్కడ చదివాడు, ఎప్పుడు చదివాడు, ఎప్పుడు ఉద్యోగం వచ్చింది ఎవరు తెలియదంటే వేలకు వెళ్ళిస్తాడు దేవుని సేవకు. అందులో నాకు ఇస్తాడు. ఎవరికైనా సేవకు బాగోలేదంటే వాళ్ళకి ఎవరు ఫలానా అంకులకి ఇన్వెస్ట్ ట్రాన్స్ఫర్ చేశాను చూసుకోమన్నాడు. జస్ట్ నౌ ఈజ్ 24 ఈజ్ ఓల్డ్. 24 సంవత్సరాల వయసులో తన సెటిల్ అవటమే కాదు, వేలకు వేల రూపాయలు దేవుని సేవకు ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు. ఎందుకు మన సంగతి కుక్కలు కూడా తెలుసు. అవి కూడా అసహించుకుంటాయన్నమాట. మనంతా అయిపోతాం పట్టు నిజం. నీ లైఫ్ అనేది సెటిల్ చేసుకోవడం నేను కూడా చెప్తున్నాను. నాకు దేవుని కుటుంబం బట్టి నేను కూడా చెప్తున్నాను. దమ్ము శేషారత్నానికి ఎంత కొడుకున్నాడా అన్నారట. మనం చదువుకోలేదు ఎందుకే, నేనున్న సంగతి ఎవరు తెలియదు. ఒకసారి మా ఊరు నాకు కూడా ఒక ఆయన వచ్చాడు, పెద్ద ఆయన. మా అమ్మని చూసి, మీ అమ్మగారు ఇవి నీకు ఇవి అసలు ఈవిడికి సంబంధమే లేదు. మా అమ్మ పక్క పల్లెటూరు, నేను ఇది బతుకు. అప్పుడు అన్నాడు దేవుడు గొప్పోడు అంటాకి నువ్వు సాక్ష్యం ఆయన ఏసై కనపరిచిపెట్టచ్చు. దేవుడికి స్తోత్రం. మనల్ని బట్టి మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు కనపరచబడించాలి. ఇంటి మించొద్దు. ఫలానా పిల్లలాంటి పనికిమ్మాలని తల్లిదండ్రులు నాశనైపోవడం కారణం అదేనండి. ఒక ఏజ్లో నువ్వు సెటిల్ అయితే మొదట నీ జీవితానికి మేలు, నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. సబాష్ బిడ ఎంత కష్టపడ్డావరా అని. మూడోది ఏం తెలుసా, అన్నిటికన్నా ముఖ్యం మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువు నామం ఘనపరచబడతాం. అదే సాక్ష్యం అనేది. పౌలు అనే భక్తుడు మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు చూడండి. అక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథం మత్తయి సువార్తకు వద్దాం కానీ 5వ అధ్యాయం వదిలేకండి. మత్తయి సువార్తలో అపోస్తలుల కార్యం 22వ అధ్యాయం దగ్గర మళ్ళా రండి. ఒక చక్కటి సాక్ష్యం చెప్తూ అక్కడ మన మతములో నేను ఒక నిష్ఠ కలిగిన పరిసయ్యుడును గమలీయేలు పాదాల దగ్గర మాట్లాడతాడు చూడండి. 2:3 నేను కిలికీలో తార్సులో పుట్టిన యూదుడిని అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై ఉన్న ప్రకారం దేవుని కూర్చిన ఆసక్తుడనై ఉంది. ఎవరి గురించి? ఎందుకు పౌలనే భక్తుడు యేసయ్య దగ్గర రాకముందు కూడా యోధా మతంలో అంతే నిష్ఠ కలవాడు. ధర్మశాస్త్ర లక్షణంగా అన్ని గ్రంథాలు చదివినవాడు. నువ్వు ఎక్కడన్నా ఏదైనా మాట్లాడాలనుకునే జ్ఞానం సంపాదించుకోవాలనుకున్నప్పుడు బైబుల్ బాగా చదువు, ఇతర పుస్తకాలు కూడా బాగా చదువు. చదవటం నేర్చుకోండి. నేర్చుకుంటే జ్ఞానం వస్తుంది. ఇప్పుడు నేను ఎవరి మధ్యలో మాట్లాడతాను. మన ఆర్యపురంలో మీటింగ్ పెట్టారు, పేద మీటింగ్, బ్రాహ్మణ వర్గం మధ్యలో. అదంతా నాన్ క్రిస్టియన్ ఏరియా.
బ్రదర్ మీరు మాకు టైం ఇవ్వండి అని అంటే ఎలాగేనమ్మా మొత్తం వీధి 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 దేవుని యొక్క సదలో రాత్రి లేట్ నైట్ అయినా సరే అలా ఉన్నారు. ఒక్క ఆత్మ రక్షించబడితే చాలండి. ఒక్క వ్యక్తి వేసే మాట వింటే చాలు. తర్వాత ఆడుకుంది కానీ పిల్లలతో జరిగినండి. ఇక్కడ మన బ్రతుకులో ఒక్క వ్యక్తిని ప్రార్థనా జీవితం ద్వారా ప్రభావితం చెందితే చాలు, ధన్యుడు అయినట్టే. ఓ చోట పని చేస్తాకెళ్ళు, ఏ పనన్నా చేయి. పని చేసేటప్పుడు నీ లైఫ్ ఏంటో వాళ్ళు చూసి చెప్పాలి నీకు. అందుకే సాక్ష్యం అనే మాట పౌలు గారు ఎక్కడెక్కడ చెప్పాడన్నా, నేను తన స్వజనుల మధ్య సాక్షి కదా. ఎక్కడ స్వజన్మ, రెండవది అన్యజనుల మధ్య సాక్షి, మూడు యూదుల మధ్య సాక్షి. స్వజనులు అంటే తన జనాంగమే, యూదులే. 3 లోకానికి ఒక మాదిరి. అందుకే 3 మాదిరిలు చెప్పాడు ఆయన. ఇందాక తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం ఈసారి చూడండి. తిమోతి పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను ఎవరిని? మన చుట్టుపక్కల ఉన్న అన్ని జనాంగా మనం చూడగానే యేసు దగ్గరికి వచ్చి మారు మనసు పొందినట్లు ఐ యామ్ ఎన్ ఎగ్జాంపుల్ టు జెంటైల్స్. అన్యజనులకు లేదా విశ్వసింపబో వారికి. ఓ దానం చూస్తే నమ్ముకున్న వాళ్ళు సైతానికి వెళ్ళిపోతారు. ఏమో అమ్మ ఆడవాళ్ళ మేము ఎలా విశ్వాసం దూరం అయిపోయామని చెప్పుకున్న వాళ్ళు నాకు ఏ మాదిరో అర్థం కాదు. చర్చికి వెళ్తారు, ఏ మాదిరి లేని క్రైస్తవ జీవితం. ఒకవేళ దినమందు మనం ఏదన్నా చెప్పుకుంటే మాదిరి ఏం చెప్పండి, మాదిరి. అందుకే 4 రకాల మాదిరులు ఉన్నాయి బైబిల్లో. ఒకటి ఏం చెప్పండి, స్వజనుల మధ్య మాదిరి. 2 అన్యజనుల మధ్య మాదిరి. 3 లోకానికి మాదిరి. 4 సంఘమునకు మాదిరి. నేను చెప్పండి, సంఘమునకు మాదిరి. అందుకే పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి. ప్రేమకు తార్కాణం ఎవరైనా ఉంటే మా అత్తగారండి, లేదా నా కోడలు, నా బిడ్డ. ఎంత దీనత్వం కలిగింది. లేదా నా మనవరాలు, నా మనవడు. ఒక మాదిరికరమైన జీవితం. వాళ్ళు మాదిరి ఉంటే నువ్వు మాదిరి ఉంటాం గొప్ప కాదు. వాళ్ళు ప్రకటిస్తే నువ్వు ప్రకటిస్తుంటే అది గొప్ప కాదు. నీకు వాళ్ళకి తేడా ఉంది. మాదిరి అనేది నీ జీవితంలో ఉండాలి. నువ్వే ఒక మాదిరిగా ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు లభ్యసవతి మళ్ళీ అనక్కడండి 5వ అధ్యాయం 14 వచ్చింది. మీరు లోకమునకు ఏమై ఉన్నారు చూడండి. నా 14 వెలుగై ఉన్నారు. కొంతమంది ఎలుగు కాదు, తెగులు. కొంతమంది లోకమునకు ఏమై ఉన్నారు, తెగులై ఉన్నారు. వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉన్న నేరాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం, అంటే స్వార్థం అన్నమాట, కొంచెం కింద పెట్టరు. ఇంట ఉన్న వారందరికీ ఇరిగించుటకై అది ఎక్కడ పెడతారు చెప్పండి. దీపస్తంభం అంటే సంఘం అని. బైబిల్లో దీపస్తంభం అనే పేరు ఎక్కడన్నా వచ్చిందంటే దేనికి సాదృశ్యం? సంఘమునకు సాదృశ్యం. ఎందుకంటే ప్రకటన 1వ అధ్యాయం 8వ వచనం ఉంది. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. కాబట్టి ఒక సంఘ సభ్యురాలు అవ్వాలి. కొంతమంది ఈ రోజు యేసుప్రభువుని నమ్ముకుని ఇంట్లో ప్రభు శరీర రక్తం తీసుకుంటారు. రేటు ఒక ఆయన ఉన్నాడు, మేస్టర్. ఆయన పాస్టర్లు అంటే ఇష్టం లేదంట. ఏ పాస్టర్ మంచోడు కదట, ఆయన ఒకటే మంచోడు. మరి అందరూ చెడ్డోడే. ఇంకా అని ఏం చేస్తాడంటే, స్కూల్లో ఏ పిల్లడికి సరైన పాఠం చెప్పడం, ఏ రోజున స్కూల్ విషయం మీద శ్రద్ధ ఉండదు, ఇదేం ఉండదు. ఓకే, ఆయన బట్టి పిల్లలు బాగుపడ్డారని చెప్పుకుంటాం ఏం లేదు. కానీ చర్చికి వెళ్ళాడు. ఎందుకంటే పాస్టర్లు అందరూ ఎవరో అంత చెడ్డోళ్ళే. కాబట్టి ఎవరో వాక్యం పెట్టాడట టీవీలో. ఎదుర్కొంటూ బేకరీ బ్రెడ్ తెచ్చుకొని, ఒక బాటిల్ తెచ్చుకొని ప్రభు శరీర రక్తం చేసుకుని పాపం చేసి తినేస్తాడంటే.
నేను నా బాబు ఎంత స్వరీతి నాయన, నేను అన్నప్పుడు నువ్వు పరలోకం వెళ్తావని చెప్పి భ్రమలో ఉన్నావా ఏంటి అన్నాను. దేవుడు నాకు డైరెక్ట్గా మాట్లాడతాడు ఆయనతో. ఏం మాట్లాడతాడు? విధేయత లేనివాడికి మరి దేవుడు ఎలా మాట్లాడతాడు అర్థం కాదు. విధేయత లేనివాడు దేవుడు మాట ఎలాగ వెళ్తాడండి? అసలు దేవుడు గర్విష్ఠులకు దూరం ఉంటాడని ఇప్పుడు వాక్యంలో. మరి నీకు హృదయం అంతగానో అంతరంగం జరిగి ఉంది, భక్తిగలం ఒకటి ఏడిపిస్తుంది నిన్ను. నీతో దేవుడు మాట్లాడటం ఏంటి? నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టినా నువ్వు తప్పనిసరిగా దైవ సంఘానికి వెళ్ళి ప్రభువుని ఆరాధన చేసుకుని అక్కడ అనేక మంది బిడ్డలకు మాదిరి ఉండవలసిందే. అలాగైతేనే యేసుప్రభు వారు చేతగాక ఏంటి సమాజ మందిరంకి వెళ్ళాడు. యేసయ్య ఏం చెప్పి చెప్పండి, మొత్తం లోకాసు వార్త 4:18 ఏముంది? ఆయన తన వాడిక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి చదువుటకు నిలబడి కానీ అన్నాను. యశాగ్రంథం ఆయన చేతికి ఇవ్వబడింది. మన వాడికి ఏంటి? చిన్నపిల్లలు వాడికి నోట్లు ఏళ్ళు పెట్టుకోవటం, చెవులు ఏళ్ళు పెట్టుకోవటం, ముక్కులు ఏళ్ళు పెట్టుకోవటం, అది ఐస్ క్రీమ్లో శివుడిని ఆపటం, అది చిన్నపిల్లల వాడికి. అది మరి నీ వాడికి ఏంటి నాకు చెప్పు. నా వాడికి ఏంటండి? తెల్లవాళ్ళు వేస్తే పబ్జి గేమ్ గజ్జి గేమ్ ఆడతానండి. మరి ఇంకేం చేస్తానండి అంటే ఏంటంటే ప్రార్థన గట్ట వాక్యం ఉంటుంది. అట్లాంటిది ఏముంటుందని టీవీ చూసుకుంటా కూర్చుంటాను, ఎక్కడ కూర్చుంటాను, కాలక్షేపం చేస్తానండి. అది అలాగ ఉండేవితో వాయిద్యాలు వాయించడం నేర్చుకోవడం, వాయిద్యం కొంచెం వచ్చిన ముందే వచ్చి వాద్యం ప్రాక్టీస్ చేసి అది నీకు దీవెన బాబు. నాకేం రాదు ఇది, కానీ ఆశ ఏంటంటే ఎలాగో అలాగే దేవుని కనపరచాలి. నాకు పాటలేమో రావు, అలాగే ప్రాక్టీస్ చేసి ఏదో ఆ వచ్చిన పాటల ద్వారా ప్రభువుని కనపరచాలి. ఇంట ఉన్న వారందరికీ ఆ దీపం కనపడాలి. నువ్వు ముందు నీ ఇంట్లో ఒక దీపం. ఇంటికి కోపం వెళ్ళాలి. కోపమా దీపమా? చెప్పండి. ఇంటికి దీపం వెళ్ళాలి అన్నారు అంటే ఏంటి? కొంతమంది ఇంటికి దీపం కాదు, ఇంటికి కోపం. కోపం అంటే ఏంటి తెలుసా? గొయ్యింది ఎంత వేసినా గోతులో కలిపాలి, మొత్తం నాశనమే. మొన్న ఎవరు అన్నారు, నేటి బాలలే రేపటి పురుగులు. నేటి బాలలే రేపటి పౌరుల పురుగుల. అది ఎట్లా మాట్లాడారన్న? ఇప్పుడు అంత ఏరేరు కొంతమంది. వాడికి మాదిరి జీవితం ఏమీ లేదు. దైవ సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు మాదిరిగా ఉండాలి, పిల్లల్ని మాదిరిగా పెంచాలి. దాన్నే వాక్యంలో సూచన అంటాడు. యెషయాగ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెషయాగ్రంథం 8వ అధ్యాయము యెషయాగ్రంథము 8వ అధ్యాయం 18. ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యెహోవా వలన సూచనలుగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. I and my children are an example to Israel. నేను నా పిల్లలు యెహోవాకు సూచనలుగాను మహత్కార్యములుగాను వాళ్ళ మధ్యన ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నీ పిల్లలు ఎలా ఉన్నావు చెప్పు. నీ పిల్లల కుటుంబ ప్రాంతంలో ఏమి నేర్పించావు? నీవు నీ పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క జీవితాలు ఎందుకు దేవుని సన్నిధిలో నిలబెట్టలేకపోతూ ఉన్నావు అంటే నీకేం మాదిరి లేదన్నమాట. దేవుని బిడ్డలారా, పౌలు అనే భక్తుడు బాల్యము నుండి కూడా భక్తుడే. హింసకుడు, దోషకుడు, హానికరుడు అంటే క్రీస్తు ప్రభు విషయం ఆయనకు అర్థం కాక దమస్కు మార్గానికి వెళ్ళేటప్పుడు పట్టుపడ్డాడంతే. యేసయ్య వెలుగు వచ్చింది. మనం మాదిరిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే మనల్ని బట్టి ఒక వ్యక్తి ఖచ్చితంగా యేసయ్య వెలుగును చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీపస్తంభం ఇంటి ఉన్న వారు అందరి దగ్గర ఉన్నారు.
కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేడు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరుచునట్లు. 16వ వచనం, మత్తయి సువార్త 5:16 చూడండి. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి మహిమ పరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను చూసిన ఒక స్టూడెంట్ ఏం చేయాలంటే, ఒక అమ్మాయి నీ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ప్రార్థించడం నేర్చుకోవాలి. పని చేస్తున్న నువ్వు ఎక్కడో చోట అక్కడికి వెళ్ళినప్పుడు నిన్ను చూడగానే అక్కడున్న వ్యక్తి దైవజనులు భగత్ సింగ్ గారు అంత పెద్ద సేవకుడు అవటానికి కారణం ఒక్క యవనస్తుడు. ఆ రూమ్లో ఉండేవాడట. మీటింగ్ వెళ్తే ఈయనమో ఆయన కెనడాలో చదువుకోవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగా చెప్పింది, రే ఎక్కడికన్నా వెళ్ళి కానీ యేసుప్రభు మతంలో మాత్రం వెళ్ళక జాగ్రత్త అని. భగత్ సింగ్ గారు అక్కడికి వెళ్ళి ఆ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఉన్న యవనస్తుడు, బ్రదర్ మేము వర్షిప్కి వెళ్తాం, వస్తావా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఆరాధన విని, బా వీళ్ళు ఎంత చక్కగా పాడుతున్నారు, వీళ్ళు యవనస్తులు అందరూ కలిసి ఎంత అద్భుతంగా ఉంది వీళ్ళ పాటలు, వీళ్ళ ఆరాధన అని చెప్పి ఆ ఆరాధన చూసి దేవుడు అప్పుడు నమ్మాడట. ఒక్క యవనస్తుడి మాట. కానీ దైవజనుడు భగత్ సింగ్ గారు వేల మందికి సాక్షి. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు ఒక్కవే యవనస్తుడు బాబు, ప్రయత్నం చేయి. ప్రభు కోసం సాక్షిగా జీవించడానికి ప్రయత్నం చేయి. ఒక్క అమ్మాయివై నువ్వు ప్రార్థనలో ఉండు, వాక్యం చదువు, నీ చదువులో ముందుకెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు మాదిరి అవుతావు. ఒక గృహిణివే, ఒక యజమానురాలివే నువ్వు ప్రభు కోసం ఒక నిర్ణయం తీసుకో. పౌలు అనే భక్తుడు నిలబడి సాక్షి చెప్తూ, నేను పలానా చోట పుట్టినవాడు, గమనయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, మన మతంలో నేను నిష్ఠ కలిగిన పరిసయుడును, ఇది నా బ్రతుకు. దేవుని సంఘానికి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా అనేక కార్యాలు చేయడానికి పూనుకున్నాను. కావాలంటే వాళ్ళు కూడా అడగండి ఏం చేశాను, వాళ్ళు చెప్తారు నా గురించి. నేను దమస్కు మార్గంలోకి వస్తున్నప్పుడు ఆకాశం నుండి ఆ వెలుగు నా మీద ప్రకాశించిన తర్వాత నేను ఆ వెలుగు తట్టుకోలేక కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత ఆ వెలుగులో ఒక స్వరం విన్నాను, ఎవరు నువ్వయ్యా అని అంటే, నేను చూస్తున్న యేసు అనే మాట వినబడింది. ఎవరు అనే ప్రశ్న వచ్చింది నాకు. నువ్వెవరు? యేసయ్య ఎవరు? యేసయ్య ఎవరు అనే ప్రశ్న వచ్చింది. అప్పుడు యేసయ్య నాతో మాట్లాడాడండి అని చెప్తూ సాక్షి చెప్తున్నాడు. నీవు విశ్వసిస్తున్న యేసును, దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేద్దాం అనుకున్నాడట. కానీ దేవుడు అన్నట, సౌలా మునుకు వాళ్ళకి ఎదుర్కొన్నట్టు నీకు అసాధ్యం. పౌలు గారి సాక్ష్యం దరిదాపు ఎన్ని చోట్ల చెప్పాడు, ఎన్ని స్థలాల్లోకి వెళ్ళిన తర్వాత చెప్పాడు. అని దేవుడు అంటాడు, ధైర్యం ఉండు. ఇక్కడ నాకు సాక్ష్యం చెప్పినట్టు రోమాలో కూడా సాక్ష్యం చెప్పాను. యెరూషలేములో లేకపోతే సాక్ష్యం చెప్పావు, రోమాలో అక్కడ ఎలా సాక్ష్యం చెప్పు చోట. యూరోప్ కంట్రీస్ని మొత్తం కంట్రీస్ దేవుడు నడిపించాడు ఒక వ్యక్తి. ఒక్కడు కాదు ప్రార్థన పరుడు అయితే, ప్రభువు కోసం నిలబడాలనే జిజ్ఞాస నీకుండి, పట్టుదల నీకుండి, ప్రార్థనలు వాక్యాలు పెట్టి అన్ని రకాలుగా కనపరచబడతాం. జీవితం ఈరోజు కాకుండా ఎప్పటికప్పుడు ముగిసిపోతుందండి. చచ్చిపోయే లోపు నువ్వేం చేయాలి తెలుసా? అలా అన్న నా జీవితం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టాడు మా ఊరు వచ్చి. ఆయన సాక్షి చెప్తాడు, ధన్యురాలు అయిపోతాం. పలానా అక్కే నా సండే స్కూల్ జీవితం కోసం ఎంత ప్రయాసపడిందో, ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేయకు. దేవుని బిడ్డలారా, నీవు 4 రకాల మాదిరిని కాపాడు. నీ ఇంట్లో మాదిరి ఈరోజు కాకుండా రేపనే మారినోడు ఉంటే రేపొద్దు నీ ప్రార్థన ఆలకించి మారుతారు. రెండవది, బయట వారికి మాదిరి ఉండు. మూడవది, నీ జీవితంలో నీ స్నేహితుల మధ్య ఒకప్పుడు ఏ స్నేహితుల దగ్గర తిరిగావో ఆ స్నేహితుల దగ్గర నువ్వు మాదిరిగా, ఒకప్పుడు అలాంటి వాడు కాదని అంటలేదు, కానీ ఇప్పుడు కాదు.
సంఘంలో ఉన్నది, చర్చిలో ఉన్న ఏ బిడ్డ నిన్ను చూడగానే ఆ అక్క దగ్గరే వాక్యం నేర్చుకోవాలా, లేదా అమ్మ దగ్గరే వాక్యం నేర్చుకోవాలి. వస్తారు కొంతమంది, ఎవరిని పలకరించరు. కొంతమంది పిల్లలు ఉంటారు, పెద్దోళ్ళు అంటే మర్యాద ఉండదు, ఏముండదు. అయిపోయిన తర్వాత సంత ప్రార్థన అయిపోయిన సోది మొదలు పెడతారు. ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఒక అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అంటే ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, అయిపోయిన తర్వాత ఒకరు బాగలేదు. ఉదాహరణకు ఆ ప్రకాష్ గారికి బాగలేదు. ఎంతమంది పలకరించారు నాకు చెప్పండి? ఎంతమంది చూసి వచ్చారు? మంచిది. వెళ్ళి ప్రార్థన చేసి, ఏ బాబు ధైర్యం ఉండి ఆయన రక్షణలో రా, దేవుడు సహాయం చేస్తాడు. ఎవరు వస్తున్నారంటే పెద్దవాళ్ళకి లోబడి నేర్చుకోండి. నీకు సాక్షిగా ఉంటాం. చివరి మాట చెప్తున్నా, ఇలా సాక్షి చెప్తూ రెండో మాట అడిగాడు ఆయన, ప్రభువా నువ్వెవడము అని ఇంకో మాట అన్నాడు. నేను ఏం చేయాలి? వాట్ ఐ షల్ డూ? నేనేం చేయాలి? నువ్వు చేయవలసింది చాలా ఉంది. అపోస్తుల కార్యము గ్రంథమే 22వ అధ్యాయం, నా ఒక్క మాట చదవండి, ప్రార్థనకి వెళ్దాం. అపోస్తుల కార్యము గ్రంథం 22వ అధ్యాయము. అప్పుడు ప్రభువా అదిగా 8వ వచనంలో ఏమన్నాడు? అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు, అది మొదటిది. రెండో ప్రశ్న ఏంటి చెప్పండి? 10వ మాట, ప్రభువా నేను ఏమి చేయాలి? 2 ప్రశ్నలు వేసాను. ఏ ప్రశ్న చెప్పండి? ఒకటి, నువ్వెవరవు? 2, నేనేం చేయాలి? ఈ 2 చాలు నీకు. యేసయ్యా నువ్వెవరో నాయన, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు అని నేను గురించి సాక్షి చెప్తానికి నువ్వు ఒక దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసే లోక రక్షకుడు, యేసే లోక రక్షకుడు, యేసే సత్యదేవుడు, యేసే నిత్య జీవము. ఆ యేసుని మహిని గోరుమా, ఆ యేసుని చేరుమా, ఆ యేసుని మహిని గోరుమా, ఆ యేసుని చేరుమా. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురు, ప్రజాపతి ఆయనే రాజులకు రారాజు. యేసే ఈ జగతిలో గురువులకు సద్గురు, ప్రజాపతి ఆయనే రాజులకు రారాజు. యేసే స్నేహితుడు, యేసే నాయకుడు, యేసే స్నేహితుడు, యేసే ఉపదేశకుడు, యేసే యేసే ఉపదేశకుడు, యేసే సాత్వికుడు. ఆ యేసుని మహిని గోరుమా, ఆ యేసుని చేరుమా, ఆ యేసుని మహిని గోరుమా, ఆ యేసుని యేసుక్రీస్తు అందరికీ దేవునికి స్తోత్రం. ఆయనే సద్గురువు, ఆయన తప్ప బోధకుడు లేడు. గురువు అంటే అజ్ఞాన చీకటిని తొలగించువాడు. ప్రభువా నేనేం చేయాలి చెప్పు. నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఉద్యోగం చేస్తున్నావా, చదువుకుంటున్నావా, ఓ పని చేసుకుంటున్నావా? మంచిది. చదివితే బాగా చదువు. పని చేస్తున్నావా? చెయ్యి. ఉద్యోగం చేస్తున్నావా? మంచిది. అక్కడే మాదిరిగా ఉంది. నిన్ను చూసిన వాడు అందరూ ఈ అబ్బాయి రంగుడు కాదండి, ఇక్కడ మాదిరికరమైన బిడ్డ అని చెప్పి మనకు సాక్షి చెప్పుకుని రీతిగా ఉన్నాను. ఒక సాక్ష్యమే మనల్ని నడిపిస్తుందండి. అనేక మంది బిడ్డలు దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో చరిత్రలు ఉన్నాయి. దేవుడి కొరకు నిలబడ్డ భక్తులు ఉన్నారు. అన్నీ కోల్పోయినా దేవుని కోల్పోలేదు. డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అని ఆయన ఈజ్ లైట్ ఆఫ్ ది డార్క్ కాంటినెంట్ అన్నట్టు ఆయనకి, అంటే చీకటి ఖండంలో దీపం అనే పేరు ఆయనకి. మీరు లోకమునకు వెలుగు అన్నాడు. మన లోకానికి ఏం చెప్పండి? ఒక దీపం. డేవిడ్ లివింగ్స్టన్ అనే భక్తుడు ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఆ అనాగరికుల మధ్య బట్టలు కట్టుకోవడం తెలియని వాళ్ళ మధ్యకి వెళ్ళి సేవ చేసి ఒక డాక్టర్ ఆయన పరిచర్య చేసి
అనేక మందిని ప్రభు దగ్గర నడిపించి దేవుని దగ్గర నిలబెట్టాడు. ఆయన్ని మా తండ్రి అని పిలుచుకున్నాను. ఈ రోజుల్లో కొంతమంది నాన్నగారు తండ్రి గారు అంటే ఎవరికి ఉపయోగం ఉన్నాడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ చేస్తూ ప్రార్థనలో ప్రాణం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేసుకుని బయటకు వస్తాడేమో అనుకున్నాడు. అందరూ చూస్తున్నారు. ఆయన ప్రార్థనలో ఉండి ప్రార్థనలోనే ప్రాణం విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి అయ్యో మా తండ్రి వెళ్ళిపోయాడు. కానీ ఆయన చనిపోయే లోపల కొన్ని గూడాలని, కొన్ని అటవీ ప్రాంతాల వ్యక్తుల్ని ప్రభుగా నడిపించారు. ప్రభుగా నడిపించి దేవుని యొక్క సన్నిధిలో నిలబెట్టి సేవకుల్ని చేశాడు. ఆయన చనిపోయినప్పుడు లండన్ తీసుకెళ్తుంటే ఆయన శవాన్ని వాళ్ళందరూ పట్టుకుని ఏడ్చి తీసుకెళ్ళవద్దు, ఆయన మా కోసం వచ్చాడు, ఇక్కడే సమాధి చేయాలి, మా ప్రాంతంలోనే సమాధి ఉండాలి ఆయనది, మీరు తీసుకెళ్తూ ఒప్పుకోవాలంటే అలా కాదు, ఆయన నా దేశపోవడానికి తీసుకెళ్ళాలి తప్పదు అంటే అది ఉపాయం చేయండి, ఆయన గుండె తీసి ఇక్కడ సమాధి చేయండి, బాడీ తీసుకెళ్ళాలి. ఆయన హృదయం మాతో పెనవేసిపోయింది, ఆయన గుండె తీసి ఇక్కడ మామూలుగానే సమాధి చేయండి, మనిషిని చేసినట్టే సమాధి తీసుకుంది అంటే అప్పుడు చరిత్రలో 2 సమాధులు ఉన్న వ్యక్తి ఎవరన్నా వ్యక్తులు అంటే డాక్టర్ డేవిడ్ లివింగ్స్టన్. బ్రతుకులో ఏదన్నా ఒక సాక్షి సంపాదిస్తారు. అందుకని సుగంధ తైలము కంటే మంచి పేరు లేదు. అదే సాక్ష్యం అని పేరునే సాక్ష్యం అంటాం మనం. మంచి సాక్షి సంపాదించు. ఈ అన్న ద్వారానే రక్షణలోకి వచ్చాను, ఈయన ద్వారానే రక్షణలోకి వచ్చాను, ఏసే నా పాప జీవితం మారింది ఈ బిడ్డ ద్వారా అని చెప్పుకుంటే చాలు. బ్రతుకులో పాపం శరీరం అందరం ఎంతో కాలం ఉండదు, శరీర బలం ఎంతో కాలం ఉండదు. మాకు కొద్ది కాలం ఒక సాక్షిగా ఉండు. అనేక చోట్ల నిన్ను వాడుకుంటాడు దేవుడు, అనేక ప్రాంతాల్లో నిన్ను గణపరుస్తాడు దేవుడు, అనేక మందికి దీపంగా పెడతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను దాకా ప్రార్థన చేసుకుందాం.